హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి రావు రమేష్ గారు నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ వచ్చేసి సుబ్రహ్మణ్యం 1998లో డిఎస్సి పోస్టులు పడతాయి భయ్య. అందులో కొన్ని పోస్టులు కేసులు ఇరుక్కోవడం వల్ల ఆయన జాబ్ అయితే రాదు. ఆయన ఎప్పటికన్నా గవర్నమెంట్ జాబ్ చేద్దామని చెప్పేసి ఇంక అదే ఊహలో ఉండిపోతాడు. వాళ్ళ అబ్బాయి కూడా కేర్లెస్ గా తిరుగుతూ ఉంటాడు. సో ఆ ఫ్యామిలీని వచ్చి వాళ్ళ అమ్మ చూసుకుంటూ ఉంటారు. ఇలా వెళ్ళిపోతున్న లైఫ్ లోకి సడన్ గా ఒక రోజు రావు రమేష్ గారి అకౌంట్ లోకి ఒక 10 లక్షలు డిపాజిట్ అవుతుంది. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ అమౌంట్ పడ్డాక ఏం జరిగింది అన్నదే స్టోరీ ప్లాట్ భయ్య. ఒక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 గంటల 25 నిమిషాల టైం అయితే ఫుల్ గా అయితే వర్తిట్టు కాదు, కానీ ఇట్ వాజ్ ఓకే. కొన్ని సీన్స్ మీకు వాచబుల్ అనిపిస్తుంది, కొన్ని సీన్స్ అయితే టైం వేస్ట్ అనిపిస్తుంది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్, మీరు కనుక మన ఛానల్ దగ్గర వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మూవీ కంటెంట్ అయితే పక్కా వస్తుంది. ఓకే, ఇంక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. నాకు అనిపించిన పాజిటివ్స్ అయితే రావు రమేష్ గారి యాక్టింగ్ భయ్య చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, కొన్ని ఫ్రస్ట్రేషన్ సీన్స్ ఉంటాయి, ఇవైతే చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ మూవీ పుల్ ఆఫ్ అవడానికి కారణం అయితే ఆయన అని చెప్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చి మ్యూజిక్, ఇట్ వాస్ గుడ్. ఇలాంటి చిన్న సినిమాలకి ఏంటంటే మ్యూజిక్ అంతగా కనిపించదు, బట్ ఈ మూవీలో కొంచెం వినిపిస్తుంది మనకి. సో అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ రావు రమేష్ గారు ఇంద్రజ గారు మధ్య జరిగే కామెడీ సీన్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం నాకు వర్కౌట్ అయ్యింది అనిపించింది భయ్య. అండ్ మెయిన్ అయితే రావు రమేష్ గారి ఏటీఎం సీన్ ఒకటి ఉంటుంది, అది ఒకటి బాగా నచ్చింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, రావు రమేష్ గారు వాళ్ళ అబ్బాయిది లవ్ స్టోరీ ఉంటుంది, బిగ్గెస్ట్ మైనస్ అది. ఎందుకంటే టైటిల్ వచ్చి మారుతినగర్ సుబ్రహ్మణ్యం అయినప్పుడు మనం ఆ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయడానికి, ఆ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి వెళ్తాం. స్టోరీ ప్లాట్ చిన్నదవడం వల్ల ఏమైందంటే అనవసరమైన సీక్వెన్సెస్ కానీ సీన్స్ కానీ ఎక్కువ యాడ్ చేసుకున్నారు. అందులో ఒకటి లవ్ స్టోరీ. సో అదైతే నాకు వేస్టెడ్ అనిపించింది. అంటే దానివల్ల ఏమన్నా పే ఆఫ్ సీన్స్ ఉంటే వర్కౌట్ అవ్వదునేమో. సో దానివల్ల అంతగా సీన్స్ ఏం వర్కౌట్ అవ్వలేదు, జస్ట్ టైం ఎక్స్టెండ్ చేయడానికే యూజ్ చేశారు అనిపించింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అల్లు అర్జున్ రెఫరెన్సెస్ భయ్య. 2 hours మూవీలో ఒక 20 minutes అల్లు అర్జున్కే పోద్ది మొత్తం. ఆ రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కొడుకుకి తీసుకున్న ప్లాట్ అంత వరస్ట్గా ఉంటుంది. ఎదురుగుండా నాన్న పెట్టుకుని మా నాన్న అల్లు అరవింద్ అన్న చెప్పేసి అదే ఫీల్డ్లో బతుకుతూ ఉంటాడు. సో అది నాకు కొంచెం ఆడ్గా అనిపించింది, నాకు అంతగా నచ్చలేదు. ఆ రెఫరెన్సెస్ అంతలా యూజ్ చేయకుండా జస్ట్ రావు రమేష్ గారి లైఫ్ మీద డిపెండ్ అయ్యి అదే స్టోరీ స్టిక్ అయి ఉంటే చాలా బాగుంది అనిపించింది. సో అక్కడ వేస్టెడ్ అయిపోయింది టైము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై లక్ష్మణ్ కర్. ఇంత మంచి యాక్టర్ దొరికినప్పుడు కరెక్ట్గా యూజ్ చేసుకోకపోవడం ఆయనతో. ఎందుకంటే వేరే సీన్స్ పెట్టి వేరే స్టోరీ లాగి దాంతో వర్కౌట్ అయిపోయేలాగా ఏదో 2 గంటలు లాగేద్దామంటే అవ్వదు భయ్య. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఒక క్యారెక్టర్ దొరికింది, టాప్ ఆర్టిస్ట్ దొరికాడు. సో ఈవెన్ ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేశాను. నేనైతే ప్రమోషన్ చూసి చాలా హిట్ అయిపోద్ది అనుకున్నా సినిమా, బట్ మూవీ థియేటర్కి వెళ్ళి చూసాకనే అక్కడ తడేం లేదనిపించింది. ఎందుకంటే స్టోరీ ప్లాట్ చాలా అయితే వీక్ గా ఉంటుంది. విన్నప్పుడు ఇట్ వాజ్ ఓకే అనిపించింది, మంచిగా యూజ్ చేసుకుంటారు అనిపించింది, కానీ లోపల తీసినప్పుడు మాత్రం అంతగా యూజ్ చేసుకోలేదు. ఆ పాయింట్ ని వేస్ట్ చేశారు అనిపించింది. కేవలం రావు రమేష్ గారి కోసం అయితే చూడొచ్చు, లేదంటే లేదు. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ అయితే ఇట్ వాజ్ ఓకే ఫర్ రావు రమేష్ గారు. మీకు టైం ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి, కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వచ్చు. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.